మకర రాశి వారి జ్యోతిషం నూతన సంవత్సరం 2026 సంవత్సరం ఎలా ఉందో చూడు. జానకిరాం శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు, అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారి జ్యోతిష బలం, మకర లగ్నంలో పుట్టినవారి జ్యోతిష బలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది చూడు. వీరి జాతకంలో చెప్పాలంటే సీతారాముల కళ్యాణం వచ్చిందండి. సీతారాముడు వచ్చారు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, గురు దత్తాత్రేయ స్వామి. ఓకే. అలాగే వారి జాతకంలో చూడాలంటే శ్రీకృష్ణుడు, భక్తాంజనేయ స్వామి. కూడా వారి జాతక బలంలో చూడాలంటే విఘ్నేశ్వరుడు, అలాగే వారి జాతకంలో కాళికమాత. ఓకే. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోయిందండి, కానీ నరకోశ అయితే వెళ్ళిపోలేదు. 2026 సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. వారికి రాజయోగం చాలా వరకు కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు అని ఒకనొక కాలంలో మాత్రం చాలా వరకు మాత్రం రాజయోగం అంటే మాత్రం ఎక్కడైనా సరే రాజులకే ఉండేదండి. ఓకే. రాజులకే ప్రాప్తం ఉండేది. రవి మహర్దశ ఉండేది కాబట్టి వారే సామ్రాజ్యం లెక్క పాలించేది, ఎక్కడ వారు అక్కడ పాలించేది. ఇప్పుడు నడుస్తుంది ప్రజాస్వామ్యం అండి, 50-60 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి. కాబట్టి శనీశ్వరుడు ప్రజాస్వామ్య కారకుడు, అలాగే ప్రజలకు మంచి చేసే గ్రహం, శక్తి కారకుడు. మనం ఏ పని చేయాలనుకున్నా ఆయన అధీనంలో ఉంటాం అని మాత్రం శనీశ్వరుడు మాత్రం ఈ జాతకానికి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి శనీశ్వరుడు అధిపతి. అలాగే వీరి జాతకంలో ఎల్నాటి శని వెళ్ళిపోయింది, 2026తో ఎల్నాటి శని తొలగిపోయింది. 25తోనే తగ్గిపోయింది మొత్తానికి. ఓకే. రెండోది 26 నుంచి పూర్తిగా పోయింది, కానీ శని పోయిన మాత్రం పోత మచ్చ పెట్టిపోతూనే ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి నవగ్రహ ఆరాధన చేయటం, అయ్యప్ప స్వామిని పూజ చేయటం, కాళభైరవుని పూజ చేయటం, అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం, నవగ్రహాల్లో మాత్రం రాహుకేతులకు మిగతా రకంగా పూజ చేయటం, అంటే ఆరోగ్యపరమైన చిక్కులు వస్తే ఆంజనేయ స్వామికి పూజ చేయటం, విద్యాపరమైన చిక్కులు వస్తే మాత్రం వారి జాతకాన్ని విఘ్నేశ్వరుని పూజ చేయటం నవగ్రహాలతో పాటు, అలాగే వివాహపరమైన చిక్కులు వస్తే మాత్రం రాముల వారిని పూజ చేయటం, అలాగే సంతానపరమైన చిక్కులు వస్తే మాత్రం వారి జాతకాన్ని చూడాలంటే శివుడు పారుతో పాటు నవగ్రహాన్ని పూజ చేయటం. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రుణ చిక్కులు ఉంటాయి, విపరీతమైన రుణ చిక్కులు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం. ఓకే. చాలా ప్రాణపరమైన చికాకులు ఉంటాయి. అలాంటి వారికి మాత్రం, అంటే ఈ రాశి వారనే కాదు, ఏ రాశి వారైనా సరే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం శనేశ్వరుని పూజ చేయటం మంచిది. మహారాష్ట్ర ప్రాంతంలో శనిసింగనాపురం ఉంది, అక్కడ పూజ చేయొచ్చు. లేదా మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం తెలిసి అయితే మందపల్లి గ్రామంలో మందేశ్వర స్వామి ఉంది, అక్కడ పూజ చేయొచ్చు. విజయవాడలో కూడా ఉంది. ఓకే. రీసెంట్ గా కట్టి ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది, అక్కడ శనీశ్వర ఉంది, అక్కడ కూడా చేయొచ్చు. కానీ మాత్రం చేస్తే చాలా వరకు శుభకరం ఉంటది.